గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం నంపై ప్రోగ్రామ్స్ అవన్నీ చూసుకున్నాం కదా. సో మనం లాస్ట్ గా చూసుకున్న ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉందా? లైక్ హోటల్ రెవెన్యూ అనే ప్రోగ్రామ్ కోసం చూసుకున్నాం. ఐ షో యూ. బట్ రెగ్యులర్ గా క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్, లైక్ మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏదైనా అర్థం అవుతుంది. అదర్వైజ్ మీకు ఏమీ అర్థం కాదు కూడా. మనం లాస్ట్ ప్రోగ్రామ్ అయితే రెవెన్యూ గురించి చూసుకున్నాం కదా. సో టు టెల్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఆ తర్వాత మనం పాండాస్ గురించి చూసుకుందాం. యా, ఆ స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా. సో ప్రీవియస్లీ మీరు ఇదే కదా ప్రోగ్రామ్ చూసారు. సో మీకు ఇక్కడ నంబర్ ఏంటో అర్థమైంది కదా. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే డౌట్ సెషన్స్ లో మీరేమి డౌట్స్ ఉన్నాయని కూడా నాకు చెప్పలేదు. లైక్ యూ గో, మీకు అర్థమైందని కదా అర్థం అప్పుడు. అండ్ మీకు ఆల్రెడీ ఏమంటారు దాన్ని, యా, మీకు ఆల్రెడీ నేను నోట్స్ అనేది ఇచ్చేసాను. యాక్చువల్లీ నేను ఇదే డాక్యుమెంట్ మీకు ఇచ్చాను, దీని కిందనే నేను ఇప్పుడు కొత్తగా నోట్స్ అనేది యాడ్ చేస్తాను. సో దానివల్ల మీకు ఉన్న నోట్స్ లో ప్రెసెంట్ చెప్పే టాపిక్స్ కనిపించవు. సో నేను మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది చూపిస్తాను. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్ అమ్మా, లైక్ స్లోగా టైప్ చేసుకోవాలి. సార్ టైప్ యూర్. సో ఇంపోర్ట్ నంపై ఎన్పి అంటే నంపైని ఎన్పి అనే దాని కింద మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనమ్మా. మీరు ప్రతిదానికి కామా యాడ్ చేసుకోవాలమ్మా, అంటే ఇవి డిఫరెంట్ వాల్యూస్.
నాకు ఐ హోప్ మీకు ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ ఎలా బేసిక్ థింగ్స్ రాయాలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ప్రైస్ అండ్ క్వాంటిటీ ప్రోడక్ట్స్ అనే త్రీ థింగ్స్ మనం రాసుకున్నాం, అంటే డే మూడు విధాలమైన డేటా అన్నారు.
సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అందరూ టైప్ చేసుకున్నారు కదమ్మా. సో ఈ ప్రోగ్రామ్ లో మీరు చూసినట్లయితే ఓ షిట్, ఇప్పుడు నా స్క్రీన్ ఓకేనా? నేను ఎంతసేపు స్క్రీన్ షేర్ లోనే ఉన్నాను. నేను స్క్రోల్ చేస్తాను, చూసుకోండి. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇంపోర్ట్ యాజ్ ఎన్పి అంటే ఎన్పి కింద కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తాం, లైక్ ల్యాప్టాప్, మొబైల్, టాబ్లెట్, మానిటర్ అండ్ ప్రింటర్. సో వాటికి ప్రైస్, ల్యాప్టాప్ కి 50, మొబైల్ కి 25K, టాబ్లెట్ 50, మానిటర్ కి 20, ప్రింటర్ కి 8,000. క్వాంటిటీస్ వచ్చేసరికి 10, 25, 15, 8 అండ్ 30. సో ఈచ్ క్వాంటిటీ ఒక్కొక్కటి. సో ఇక్కడ రెవెన్యూ క్యాలిక్యులేషన్ కి వచ్చేసరికి ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయన్నమాట. తర్వాత టోటల్ రెవెన్యూ అంటే ఎంత వచ్చింది, యావరేజ్ ఎంత, మాక్సిమం ఎంత, మినిమం ఎంత. తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఏ ప్రోడక్ట్ మీద వచ్చింది అని, లోయెస్ట్ రెవెన్యూ అనేది ఎంత వచ్చింది అని, అలానే ప్రోడక్ట్ సోల్డ్ మోర్ దెన్ 20 యూనిట్స్ ఏది అనేది తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఫైల్ సేవ్ చేసుకుంటాం. అవుట్పుట్ చూసుకున్నారంటే ప్రోడక్ట్ ల్యాప్టాప్ తీసుకున్నాం, మొబైల్. ఫస్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కదా, సో చూసుకున్నాం కదా ఎన్ని క్వాంటిటీ సోల్డ్ అయినాయి అని. ఆ తర్వాత టోటల్ రెవెన్యూ, హైయెస్ట్ రెవెన్యూ మొబైల్, లోయెస్ట్ రెవెన్యూ ల్యాప్టాప్స్, మానిటర్స్, మోర్ దెన్ 20 యూనిట్స్ ఏం సోల్డ్ అయ్యాయి. అవుట్పుట్ కూడా చూసుకోండి, ప్రోగ్రామ్ చూసుకోండి.
సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అర్థమైంది కదమ్మా. ఇట్లా నంపై అనేది మీకు వర్క్ అనేది చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూసుకో. ఎస్, పాండాస్. మీకు నేను ఇన్స్టలేషన్ చేసే ప్రతి లైబ్రరీని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఒక పాండాస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ. ఎందుకు అంటే డేటా అనాలిసిస్ కి కానీ, డేటా మ్యానిపులేషన్, డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ కి కానీ, రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ కి కానీ, స్టాటిస్టికల్ అనాలిసిస్ అని. సో వీటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే డేటా సైన్స్ అండ్ మెషిన్స్ లెర్నింగ్ లో యూజ్ చేస్తారు. అసలు పాండాని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఒక కంపెనీలో ఎంప్లాయీ డేటా ఉందనుకోండి, యావరేజ్ శాలరీ ఎంత, డిపార్ట్మెంట్ కి ఎంత ఐఎస్ శాలరీ, ఎవరు ఎక్కువ ఎర్న్ చేస్తారు, ఎంతమంది ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఇలాంటి టాస్క్స్ అన్నిటినీ కూడా పాండాస్ అని సింపుల్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పాండాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ ఇన్ బిజినెస్ అనలైటిక్స్. అంటే దేనికి యూజ్ చేస్తారు అంటే, రీడింగ్ డేటాని, డేటా క్లీనింగ్ కి కానీ, ట్రాన్స్ఫార్మింగ్ డేటా కానీ, అనలైజింగ్ డేటా కానీ, రిపోర్టింగ్ చేయడం, ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. అంటే ఎవ్రీ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు పాండాస్ ని డైలీ యూజ్ చేస్తారు అనుకో. సో అలానే ఇక్కడ టాప్ 5 సిరీస్ అనేసరికి చూడండి. సిరీస్ 1 ఈజ్ వన్ డైమెన్షనల్ స్ట్రక్చర్, అంటే పాండాస్ ని ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్ అనేది ఒక టేబుల్ లైక్ స్ట్రక్చర్ అని అర్థం. సో ఈ సిరీస్ అనేది ఏంటి అంటే ఒక వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అరే అని కూడా చెప్పవచ్చు. అలానే ఇది ఏం చేస్తుంది అంటే నంబర్స్ ని, స్ట్రింగ్స్ ని, బూలియన్ వాల్యూస్ ఇలాంటి వాటిని స్టోర్ చేసుకుంటుంది. అంటే పైథాన్ లో లిస్ట్ ఎలాగా, నంపై అరే అలాగా. కానీ దీనికి లేబుల్స్ అనేవి ఉంటాయి, దానికి ఇండెక్స్ అని అంటాం. ఓకేనా అమ్మా. అలానే డేటా ఫ్రేమ్స్ ఇప్పుడే కదా చూసాం. ఈ డేటా ఫ్రేమ్ అనేది ఒక టేబుల్ లైక్ స్ట్రక్చర్ లానే ఉంటుంది, కానీ దీన్ని 2 డైమెన్షనల్ లేబుల్ టేబుల్ అని కూడా అంటాము. సో దీనికి రోస్ అండ్ కాలమ్స్, ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. ఎలాగా అంటే లైక్ ఇండెక్స్, ఎక్సెల్ షీట్స్, ఎస్క్యూఎల్ టేబుల్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. సో అలానే ఇదేంటంటే రోస్ ని, కాలమ్స్ ని ఇవన్నిటిని క్రియేట్ చేసుకుంటాం. అసలు డేటా ఫ్రేమ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బిజినెస్ డేటానే కాదు, మోస్ట్ ఆఫ్ ద డేటాస్ అనేవి టేబుల్స్ లోనే స్టోర్ చేసుకుంటాం. అవునా. సో కస్టమర్ డేటా కానీ ఇదంతా కూడా మనం టేబుల్స్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. సో చూడండి, మీరు ఇక్కడ రోస్ లో నీట్ గా వచ్చింది, ఈ కాలమ్స్ అండ్ రోస్ లో. సో అలానే డేటా ఫైల్స్ మీకు చాలా సింపుల్ గా చెప్పేస్తున్నానమ్మా, ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ కాంప్లికేట్ టు అండర్స్టాండ్. మీకు మోస్ట్లీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అవి ఈజీగా అర్థం అవుతుంది, అందుకని చెప్పి. సో అలానే డేటా ఫైల్స్ అన్నమాట. డేటా ఫైల్స్ ని ఇచ్చారు అంటే బిజినెస్ డేటా కామన్ గా ఏంటంటే సిఎస్వి ఫైల్స్ కానీ, ఎక్సెల్స్ లో, డేటా బేసెస్ లో, లేదా ఏపీఐస్. మీకు ఏపీఐస్ అనేది ఐడియా ఉందో లేదో తెలీదు. ఏపీఐస్ ఉంటాయి, వాటి ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ డేటా. డేటాని ఎక్స్ప్లోర్ చేయడం ఎలాగా అంటే రికార్డ్స్ ని చూడడం, రికార్డ్స్ ని అలా. ఇవి సింటాక్సెస్ అమ్మ. ఓకే. డేటా ఫైల్స్ ఇన్ఫర్మేషన్, డేటా ఫైల్స్ టైల్. అంటే టైల్ అంటే లాస్ట్, హెడ్ అంటే ఫస్ట్. ఓకే. డేటా సెట్ ఇన్ఫర్మేషన్ ఏం డిస్ప్లే చేస్తుంది అంటే కాలమ్స్ ని, డేటా టైప్స్ ని, మిస్సింగ్ వాల్యూస్, ఇలాంటి వాటన్నిటిని కూడా డిస్ప్లే చేస్తుంది.
అప్లికేషన్స్ ఆఫ్ పాండాస్ అంటే అమ్మ బేసిక్ గా సేల్స్ అనాలిసిస్, కస్టమర్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎంప్లాయీ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ అనలైటిక్స్, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ అనాలిసిస్, బిజినెస్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఓకేనా. స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇది ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే లైక్ మీన్, మీడియన్, మినిమం, స్టాండర్డ్ డీవియేషన్ ఇవన్నీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేటా క్లీనింగ్. ప్రతి రియల్ డేటా బిజినెస్ అనేది మెస్సీగానే ఉంటుంది. దీంట్లో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్ రోస్, రాంగ్ డేటా టైప్స్, అవుట్లయర్స్ ఇవన్నీ కూడా. అలానే మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ సేల్స్ ఇవన్నీ మిస్సింగ్ వాల్యూస్. చూడండి ఇక్కడ మొబైల్ ఉంది, వాటి సేల్స్ చూపించట్లేదు అలా. సో ఇక్కడ ఇవన్నీ సింటాక్సెస్ అన్నమాట. ఓకేనా అమ్మా, మీరు చూసుకోండి. డిటెక్ట్ మిస్సింగ్ వాల్యూస్ అని, కౌంట్ మిస్సింగ్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్, ఫిల్ మిస్సింగ్ వాల్యూస్ ఇవన్నీ టాపిక్ లో చూడండి. డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడం. ఇదేం క్రియేట్ చేస్తుందంటే ఇన్యాక్యురేట్ రిపోర్ట్స్ అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేయడం వల్ల యాక్యురేట్ గా ఉండవు, ఇన్యాక్యురేట్ గా ఉంటాయి. డేటా సెలెక్షన్, మనకు నచ్చిన డేటాని సెలెక్ట్ చేసుకోవడం. ఫిల్టరింగ్ డేటా, బిజినెస్ రిపోర్టింగ్ లో ఫిల్టర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏది బట్టి అది మనం యాడ్ చేసుకోలేము. సార్టింగ్ అంటే ఒక ప్రాపర్ వేలో. గ్రూప్ బై అంటే ఏ వాల్యూ ఆ వాల్యూ, ఈస్ట్ ఈస్ట్, వెస్ట్ కి వెస్ట్ గ్రూప్ చేయడం. అండ్ డేటా విజువలైజేషన్ అంటే చార్ట్స్, మీకు తెలిసిందే. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కవర్ అప్ అయిపోతాయి మీకు నంపైలో అండ్ పాండాస్ లో. సో అందుకే నేను అంత డీటెయిల్ డెప్త్ కి వెళ్ళట్లేదు. ఓకే. విజువలైజేషన్ గురించి మీకు తెలిసింది ఆల్రెడీ, నేను చాలాసార్లు చెప్తాను. ఇవన్నీ కూడా కేపీఐస్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని అంటాం. రెవెన్యూని, ప్రైస్, క్వాంటిటీ, ప్రాఫిట్స్ ఇవన్నీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పాండాస్ అమ్మ. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ పాండాస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు అంటే లైక్ ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ లైబ్రరీ బిజినెస్ అనలిటిక్స్ అండ్ డైలీ లైఫ్ లో కూడా యూజ్ చేస్తారు. లైక్ డేటా అనాలిసిస్ కి, బిజినెస్ అనలిటిక్స్ కి, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కి, ఇవన్నిటికీ ఇలా పాండాస్ ని యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. దీంట్లో డేటా ఫ్రేమ్స్ అండ్ లైక్ డేటా ఫ్రేమ్స్ అని, తర్వాత ఏమో సిరీస్ అని ఉంటుంది. సో సిరీస్ అంటే వన్ డైమెన్షనల్ లేబుల్ అరే. దీంట్లో నంబర్స్, అరేస్, స్ట్రింగ్స్, బూలియన్ వాల్యూస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సిమిలర్ గా లైక్ పైథాన్ లిస్ట్ గానీ నంపై అరే అని కూడా అనొచ్చు. అలానే డేటా ఫ్రేమ్ ఇది టూ డైమెన్షనల్ లేబుల్ టేబుల్ అన్నమాట. దీంట్లో రోస్, కాలమ్స్, ఇండెక్సెస్ అవన్నీ ఉంటాయి. లైక్ ఎక్సెల్ షీట్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనమ్మా, ఇవి పాండాస్ లో ఇంపార్టెంట్. ఈ పాండాస్ ఏంటంటే ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ గా ఉంటాయి. ఈజీ డేటా హ్యాండ్లింగ్ ఉంటుంది, మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయగలదు ఇలా అన్నమాట. బేసిక్ గా యావరేజ్ సాలరీస్ ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ పాండాస్ ఎందుకు అంటే ఇది ఒక డేటా అనాలిసిస్ కి, డేటా మానిపులేషన్, డేటా క్లీనింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్, స్టాటిస్టికల్ అనాలిసిస్ వీటన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పాండాస్. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో మనం పాండాస్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చేద్దాము. సో టు గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అనేది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్.